నమస్తే, నేను మధుసూదన్, స్పీచ్ థెరపిస్ట్, పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ నల్గొండ. నమస్తే మేడం. మేడం, మీరు పినాకిల్లో జాయిన్ అయ్యి దాదాపుగా 7 months అవుతుంది కదా. సో పినాకిల్ జాయిన్ అవ్వక ముందు, జాయిన్ అయిన తర్వాత బిఫోర్ ఎబిలిటీ స్కోర్ ఎంత ఉంది మ్యామ్? ఫస్ట్ వచ్చేసి 280. 280, ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఎబిలిటీ స్కోర్ ఎంత ఉంది మ్యామ్? 480. ఎస్, ఇది మెజరబుల్గా ప్రూవెన్ అయినటువంటి సైంటిఫిక్ ఎబిలిటీ స్కోర్ మ్యామ్. సో మ్యామ్ చెప్పండి, జెసన్లో సెల్ఫ్ సఫిషియన్సీ పరంగా, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ పరంగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఈ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పండి మ్యామ్. చెప్పాలంటే చిన్న చిన్న చేంజెస్, కానీ మాకు మంచిగా అనిపించింది. స్టార్టింగ్ లో తను బిఫోర్ వచ్చేసి టాయిలెట్ ట్రైనింగ్ అవన్నీ ఉండే, ఇప్పుడు కొంచెం ఇంకా దాన్ని కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. తన షార్ట్ తనే వేసుకోవడం కానీ, టాయిలెట్ వస్తే వెళ్ళడం కానీ, పాటీ క్లీనింగ్ కానీ, అలానే అవి ఉన్నాయి సార్. అవి కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి, ఉండేదానికంటే ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. బిఫోర్ స్పిట్టింగ్ అనేది రాకుండే, ఇప్పుడు స్పిట్టింగ్ వచ్చింది. బ్లోయింగ్ అనేది రాకుండే, బ్లోయింగ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మాట్లాడేది అన్ని తెలిసి ఉండే. ఇంతకు ముందు ఏవి చెప్పేవాడు కాదు, చెప్పినా కూడా రిపీట్ చేసేవాడు కాదు. ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పేటివి, బిఫోర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వినేవాడు కాదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఓకే, యాక్టివిటీ సిట్టింగ్ టాలరెన్స్ చేస్తాడు. ఇంతకు ముందు చేసేవాడు కాదు. మధ్యలో ఇంకా డిస్ట్రాక్షన్స్ అలా జరిగినప్పుడు మాత్రం చేయడు. డిస్ట్రాక్షన్స్ కొంచెం కంట్రోల్ అయినప్పుడు మాత్రం 20 minutes అలా సేవ్ చేస్తున్నాడు సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ పినాకిల్ రియల్ వరల్డ్ ఎవిడెన్స్. థ్యాంక్ యూ.